కాంగ్రెస్ పాలనలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ జరగక పలు జిల్లాల్లో రైతన్నలు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతులకు రుణమాఫీ కాలేదు. 100లో కనీసం 40% మందికి కూడా రుణమాఫీ జరగలేదని స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో తమ గోడు చెప్పుకున్నారు. లక్షల వరకు అన్నారు సార్, మాకు కరెక్ట్ 2 లక్షలే ఉంది సార్, మాఫీ కాలేదు. మన దగ్గర కూడా దొంగ మాటలు తప్పించుకుని ప్రయత్నం చేస్తున్నా తప్ప ఒకటే ముడి లెక్క. నువ్వు మొదటి రోజు ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ఉండే బ్యాంకులందరూ పిలిచి అడిగి ఏంది మొత్తం అసలు మా రైతులు తీసుకున్న అప్పు ఎంత, 2 లక్షల లోపల 2 లక్షల వరకు తీసుకున్న అప్పు ఎంత బాకీ చెప్పండి అని సాబు చెప్పారు. 49,000 కోట్ల రూపాయలు ఉన్నారు రైతులు. ఎంతమంది లెక్క చూస్తే 50 లక్షలు ఇచ్చినారు. సాబు ఇచ్చిన ఆయన లెక్క బ్యాంక్ కూడా ఎంత పదవి ఇస్తారు, ఇచ్చిన ఎవరి అకౌంట్లో పంపుతాడు. బ్యాంకులకు ఇచ్చేది కాదు కదా, మీ పేరు మీద ఉన్న అకౌంట్కి డైరెక్ట్ గవర్నమెంట్ ఇచ్చి వచ్చే అడిగిపోతాయి వాళ్ళ బద్దలు బ్యాంకులు. సాబు చెప్పింది అమ్మో ఇన్నేది చేయలేమని చెప్పి ఏదో మళ్ళీ లోపల కోసం ఏదో మాయ చేసేసి కాంత లేదు 39,000 మళ్ళీ రాయించారు పేపర్లో పోయింది. ఆఖరికి 31,000 అని క్యాబినెట్ తీర్మానం చేసింది. 31,000 కోట్లు బడ్జెట్లో పెట్టినాడు, 26,000 కోట్లు పెట్టింది. నేను అయ్యాలని అడిగిన, నువ్వు చెప్పిందేమో గంత లెక్క ఇంకొచ్చే 26,000 కోట్లు పెట్టినావు, మరి ఎట్లా సరిపోతాయి, ఎట్లా ఇస్తావు అందరికీ? ఇది ఏంది, దీన్ని ఏం చెప్తుంది? ఇది మనకు వాళ్ళకి ముందే చెడు ఆలోచన ఉంది, రైతులకు ఎగ్గు కొట్టాలి అన్న ఆలోచన ఉంది, కనబడుతుంది మనకు. నువ్వు లేకపోతే 49,000 కోట్లు శాంక్షన్ చేయాలి. ఇస్తే ఈ ఎఫ్ఓలు ఇక్కడ వెళ్ళకపోతే తర్వాత ఇస్తానని చెప్పి అదే వేరే విషయం. ముందే ఒక తప్పుడు ఉద్దేశం ఉంది వాళ్ళకి, రైతులు మోసం చేయాలని సాగు నిర్ణయించుకోవాలి. 26,000 కోట్లు అందులో పెట్టింది. ఈయన నేను ఇచ్చినాడు చూస్తే మొత్తం కలిపితే 17,900 కోట్లు, 22 లక్షల మంది. మనకు కనబడుతుంది కదా, 49,000 కోట్లు ఇక్కడ, 17,000 కోట్లు ఇక్కడ, 50 లక్షల రైతులు ఇక్కడ, 20 లక్షల రైతులు ఇక్కడ.